శంఖారావము. రికార్డింగ్ నెంబర్ 125. మోక్ష సన్యాస యోగం లాస్ట్ చాప్టర్ 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో 67వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత 125వ నెంబర్ అయిపోయిందంటే మనకి శంఖారావం కూడా పూర్తయిపోయినట్లే. మాస్టర్ గారి అనుగ్రహం వల్ల ఇది ఎలాగో పూర్తవుతోంది. ఇక్కడ మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. ఈ చరమ రహస్యమును భక్తి లేని వానికి, తపస్సు లేని వానికి, శుశ్రూషను అంగీకరింపని వానికి, నా యందు అసూయ కలిగిన వానికి తెలుపరాదు. శుశ్రూష అనగా వినుట యందు ఆసక్తి. తనకు తోచినదే వేదము కాక ఇతరులు చెప్పగా వినవలెనను ఆసక్తి వినయమును సూచించును. ఇంకొకరి హృదయమున ఈశ్వరుడుండుట యోగ సాధనలో ఉన్నవారికి తెలియను గనుక అందరి వాక్కుల నుండి ఈశ్వర వాక్కును వినుట తెలియవలెను. ఇది ఒక గురువు చెప్పుట తాను వినుట అను ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యము. గురువునందు భక్తి లేనిచో చెప్పినది మంచి మాట అయినను తన మనస్సు వైముఖ్యము చెందును. శరీరము, వాక్కు, మనస్సు అనువానిచే చేయదగిన 3 విధములైన తపస్సు ఇంతకుముందు వివరింపబడినది. అట్టి తపస్సును ఆచరించి మనస్సు, వాక్కు, శరీరము అను వానిని పరిశుద్ధము చేసుకొన్న వానికే ఈ ఉపదేశము పొందుటకు పాత్రత ఉండును. లేనిచో కిలుము పట్టిన పాత్రలో నీరు వలె ఇట్టి అపాత్రునకు చేసిన ఉపదేశము అపకారమునే కలిగించును. నాకొకడు చెప్పువాడు నేను వినువాడనా అను అసూయాబుద్ధి లేనివానికే యోగ సాధనలో స్థాయి చిక్కును. దానికి మొదటి మెట్టుగా గురువు నెడల ఇట్లు దురభిమానము పడకుండా శిష్యుడు సాధన చేయవలెను. ఇది వదిలిపోనిదే, నాకు సాష్టాంగ నమస్కారము చేయుము అను ఉపదేశమును శిష్యుడు పాటింపలేడు. ఇన్ని అధ్యాయములలోనూ ఎన్నో మహారహస్యములు ఉపదేశింపబడినవి. ఏ సందర్భమునను ఇట్టివానికి ఈ ఉపదేశము చేయరాదు అను నిషేధము చెప్పబడలేదు. ఎంతటి రహస్యమైనను ఉపదేశము పొందినవాడు పాటించినచో బాగుపడును, లేనిచో నష్టము లేదు. ఈ చరమోపదేశము మాత్రము అపాత్రుడైన వానికి చేసినచో వాడు బాగుపడకపోగా గురువును దూషించుట వంటి చెడ్డ పనుల వలన మరింత అధోగతిలోనికి పోవును. కనుకనే కృష్ణుడి ఉపదేశమును వాచ్యముగా కాక కొంత వ్యంగ్యముగా ధ్వని మార్గమున ప్రసాదించెను. 67వ శ్లోకం అయిపోయింది. ఈ చరమరహస్యమును నా భక్తుల యందు అనుసంధానము చేయువాడు నా యందు భక్తిని పెంపొందించుచు నన్నే పొందుచున్నాడు. ఇందు సందేహమేమీయూ లేదు. దీనిని అనుసంధానము చేయువానికన్నా నాకెక్కువ ప్రియుడు మానవులలో ఉండడు. ఇక ముందు కూడా అట్టివానికన్నా నాకెక్కువ ప్రియుడు ఉండడు. ఇది రహస్యములలోకెల్లా పరమ రహస్యము, చరమ రహస్యము. దీనిని అనుసంధానము చేయుట అనగా గురు శిష్య సంయోగము జరుగుట. ఈ విద్యను ఉపదేశము చేయవలెనన్నచో పాత్రుడైన శిష్యుడు లభింపవలెను. అనగా తనకు శిష్యుడుగా ఏర్పాటు చేయబడిన సాధకుని పాత్రుడుగా తాను తీర్చిదిద్దవలెను. ఇది కష్టములలోకెల్లా కష్టమైన పని. ఇట్టి దానిని సాధించి వానికి చరమోపదేశము చేయుట, అటుపైన వానిని సాధన మార్గమున నడిపించగలుగుట అత్యంత సున్నితము, క్లిష్టము అగు మహాకార్యము. దీనిని సాధించి తరము నుండి తరమునకు అందించగలుగుట అనగా యోగ విద్య అను బ్రహ్మసూత్రమును సామాన్య సాధకుని నుండి పరబ్రహ్మము వరకు అనుసంధానము చేయుట. ఈ పరమ పవిత్రమైన కర్తవ్యమును నిర్వహించువారి కన్నా పరమ పురుషుడగు నారాయణునకు గాని యోగేశ్వరుడైన కృష్ణునకు గాని ప్రియుడెవడుండును. 68, 69 శ్లోకాలు అయిపోయినాయి. ధర్మమయమైన ఈ కృష్ణార్జుల సంవాదమును జ్ఞానయజ్ఞము రూపమున ఎవడు అధ్యయనము చేయునో అట్టివానికి నేను ఇష్టుడనై ఉందును. ఇది నా నిశ్చయము. ఈ ఉపదేశము బ్రహ్మ విద్యా సర్వస్వము. దీని ఎందలి జ్ఞానమును తాను గ్రహించి ఆచరించి ఇతరులకు మార్గదర్శకము కాగలిగినచో
అది జ్ఞానయజ్ఞము అనబడును. దీనిని జ్ఞానయజ్ఞముగా అధ్యయనము చేయువానికి సృష్టియందు గల జీవులందరూ పరమపురుషుని అంశలుగానే కనిపింతురు. తన యందున్న పురుషుడే వారి యందునూ ఉన్నాడు. కనుక అట్టి అంతర్యామియగు పురుషుడు సాధకునకు ఇష్టుడగును, అనగా జీవులందరూ ఇష్టులగుదురు. 70వ శ్లోకం అయిపోయింది. దీనిని ఆచరించుటకింకను సిద్ధపడనివాడైనను ఇతరులపై ఈర్ష్యపడని సత్పురుషుడు శ్రద్ధతో దీనిని ఆలకించినచో అట్టివాడు కూడా ముక్తుడై పుణ్యకర్మలు చేసిన వారు అనుభవించు శుభంకరములైన లోకములనే అనుభవించును. ఎవ్వరి యందునూ ఈర్ష్యపడని సత్పురుషుడు గనుక అంతర్యామి యొక్క అనుభూతిని పొందగలుగును. 71వ శ్లోకం అయిపోయింది. అర్జున, ఇంతవరకు నేను చెప్పినదంతయు ఏకాగ్రమగు చిత్తముతో వింటివా? అజ్ఞానము నుండి పుట్టిన నీ సమ్మోహము నశించినదా? ఇట్లు కృష్ణుడు అర్జునుని సంభావించెను. ఏకాగ్రమగు చిత్తమనగా ఇంద్రియములు, మనస్సు, బుద్ధియందు నిలబడుట. ఇట్లు ఏకాగ్రమైన చిత్తము యోగస్థితికి నిదర్శనము. తన అభిప్రాయము అను అజ్ఞానము, మోహము తొలగుటయే దీనికి నిదర్శనము. 72వ శ్లోకం అయిపోయింది. కనుక అర్జునుడు, కృష్ణ, నీ అనుగ్రహము వలన నా మోహము తొలగినది, నేనెవడనో అను స్మృతి లభించినది. ఇప్పుడు నాకు స్థైర్యము చిక్కినది. నీవెట్లు చెప్పిన అట్లే ఆచరింతును అని ప్రసన్నుడయ్యను. తన అభిప్రాయము అను అజ్ఞానపు తెర తొలగినది. కృష్ణుని ఆజ్ఞా నిర్వహణమే కర్తవ్యము అను స్మృతి మిగిలినది. ఈ హింసకు కారకుడనను మోహము తొలగినది. తన కర్తవ్యము అను స్మృతి మిగిలినది. తాను మానవుడనను మోహము తొలగినది. అంతర్యామి పురుషుడు తానే అను స్మృతి మిగిలినది. ఇప్పుడు తన యందు తానుండుట అను స్థితి చిక్కినది. 73వ శ్లోకం అయిపోయింది. ఇట్లు వివరించిన సంజయుడు గృడ్డిరాజుతో ఇట్లనెను. మహారాజా, మహాత్ములైన కృష్ణార్జునుల ఈ సంవాదమును వింటివి. ఇది అద్భుతము. ఆనందముతో నా శరీరము పులకించినది. యోగమునకు ఈశ్వరుడైన కృష్ణుడు స్వయముగా ఉపదేశించిన ఈ యోగము రహస్యములలోకెల్లా రహస్యమైనది. వ్యాస భగవానుని అనుగ్రహముచే నేను దీనిని వినగలిగితిని. ఇది పుణ్యస్వరూపము. ఇది అద్భుతముగా ఉన్నదని ఎన్ని మారులు చెప్పినను నాకు తనివి తీరుటలేదు. దీనిని మరల తలుచుకొన్న కొలదియు శరీరము రోమాంచమై మనస్సు పులకరించిపోవుచున్నది. దానిని మరల తలచుకొనుచు మరల మురిసిపోవుచున్నాను. యోగేశ్వరుడైన కృష్ణుని విశ్వరూపమును మరల తలచుకొన్న కొలదియు నా ఆనందమునకు పట్టపగ్గములు లేకున్నవి. గురు శిష్య యోగము అగు ఈ విద్యను చెప్పుచున్న సంజయుడు తన గురువగు వ్యాస భగవానుని స్మరించెను. మరల స్మరించుచుంటిని అనగా ఇది మరల మననము, ధ్యానము చేయదగిన యోగ విద్య అని సూచన. ఈ యోగ విద్యా సాధనలో ఆద్యంతము ఆనందమే తప్ప దుఃఖమునకు తావుండదని కూడా ధ్వని మార్గమున సూచించబడినది. 74 నుంచి 77 దాకా శ్లోకాలు అయిపోయినాయి. ఎత్ర యోగేశ్వరః కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. యోగమునకు ఈశ్వరుడకు కృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఉన్న చోట సంపద, విజయము, వైభవము, నీతి ధ్రువముగా ఉండునని నా నిశ్చయము. ధనుర్ధరుడైన పార్థుడు అనగా విషాదము తొలగి గురువు ఆదేశమును నిర్వహించుటకు సిద్ధముగానున్న కార్యశూరుడు అని అర్థము. అట్టి యోగస్థితిలో ఉన్న వానిని నిలిపి ఉంచువాడు యోగమునకు ఈశ్వరుడైన కృష్ణుడు. వీరిరువురును ఒక్కచోట ఉన్నచో అక్కడ సంపద ఉండును. సంపద అనగా ధనాదులే కాదు, సద్గుణముల సంపద అనియూ అర్థము. ఈ సంపదను అనుభవింపగలుగుట వైభవము. యుద్ధరంగమున విజయము కూడా అక్కడనే ఉండును. తన స్వభావముపై తాను విజయము సాధించుట కూడా అందే ఉండును. మానవ ప్రజ్ఞ అహంకారముగా నుండక నరుడను జీవప్రజ్ఞగా ఉండి తన యందలి నారాయణ దివ్యప్రజ్ఞకు విధేయమై ఉండవలెను. తన వెన్నెముకయే గాంధీవము అను ధనస్సు.
అది నరుని ఆయుధమగును. వెన్నెముక వెంబడి గల ప్రజ్ఞా కేంద్రములలో గల దివ్యశక్తులు అక్షయములైన బాణములుగా వాని అధీనమున ఉండును. ఇట్టి ధనుస్సును ధరించిన నరుడును వాని ఎందలి యోగమునకు ఈశ్వరుడైన నారాయణ ప్రజ్ఞయును ఉన్న చోట విజయము, సంపద, వైభవము తనయందును తన జీవితమునందును పుష్కలముగా విలసిల్లును. 78వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 125 అయిపోయింది. మోక్ష సన్యాస యోగము అనేటటువంటి చివరి 18వ అధ్యాయం కూడా అయిపోయింది. మాస్టర్ గారి అనుగ్రహం వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల, శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహం వల్ల ఈ పుస్తకం పూర్తయింది. కేవలం గురువు, దైవం అనుగ్రహించినందువల్లనే ఇది పూర్తయింది మనకి. నమస్కారం మాస్టర్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం.